మీకు అన్యాయం చేస్తే నేను చచ్చిపోతాను. వెల్కమ్ టు #. నేను అంజనీ దాస్. ఒక 5-6 months బ్యాక్ టీనేజ్ లో ఉన్న ఒక లవర్స్ మనని కాంటాక్ట్ అవ్వడము, వాళ్ళకి మైండ్ వాష్ చేసి వాళ్ళ పేరెంట్స్ కి అప్పచెప్పడం జరిగింది. అయితే దాంట్లో అమ్మాయికి పెళ్లి అయిపోయింది. పెళ్లైన ఆ అమ్మాయిని మళ్ళీ తీసుకొని వచ్చాడు అతను. ఆ అమ్మాయి తనకు కాకుండా పోయిందన్న ఆ బాధను మన మీద వ్యక్తపరిచాడు. ఆ వీడియోను కూడా రికార్డ్ చేయడం జరిగింది. అయితే ఆ వీడియోలో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది మీరు వీడియో మొత్తం చూసి కామెంట్ చేయండి. అండ్ దయచేసి చెప్తున్నాము, ఎవరు లేచిపోయి వచ్చి పెళ్లి చేయండి అని కాల్స్ గానీ మెసేజెస్ గానీ చేయకండి. ఫస్ట్ కెరీర్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి, ఆ తర్వాత అన్ని వస్తాయి. యూత్ లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి. అండ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే రేపు ఓన్లీ మెంబర్స్ ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళతో లైవ్ ప్లాన్ చేస్తున్నాం. ఒక 1 hour తర్వాత పబ్లిక్ లైవ్ అవుతుంది. ఎవరికైనా టాస్క్లు ఉన్నా వాళ్ళతో డైరెక్ట్ మాట్లాడతాం. డైరెక్ట్ వీడియో కాల్ గానీ ఫోన్ కాల్ గానీ చేసి మాట్లాడతాం. దానికి నెంబర్ అనేది అక్కడ మెన్షన్ చేస్తాము. అలాగే ఇంకొన్ని విషయాలు కూడా డిస్కస్ చేస్తాం. నెంబర్ జాయిన్ అవ్వడానికి కింద డిస్క్రిప్షన్ లో అలాగే పిన్నెడ్ కామెంట్ లో లింక్ ఇచ్చాను. మాట్లాడదాం అనుకునే వాళ్ళు దాన్ని క్లిక్ చేసి జాయిన్ అవ్వండి, మాట్లాడుకుందాం. Tag your thoughts. వెల్కమ్ టు #. నేను సుధాకర్ మస్కూరి. వ్యూవర్స్, మాకు తెలిసో తెలియకుండా తప్పో ఉప్పు అని చెప్పేసి మేము ఏం చేసామంటే వీళ్ళ భాషలు చెప్పాలంటే వీళ్ళని విడగొట్టినాం. వీళ్ళు చిన్న ఏజ్ లో పెళ్లి చేసుకుందాం అని చెప్పేసి హైదరాబాద్ కు లేచిపోయి వస్తే ఇది తప్పురా అని చెప్పేసి అన్నాము. అది మాదే తప్పైంది. మేము చేసిన తప్పల్లా ఏంటంటే వీళ్ళ పేరెంట్స్ కి అప్పచెప్పేసి ఇట్లా బతకాలి, ఇది పద్ధతి కాదు, ఇది అని చెప్పినాము. తర్వాత ఏమైంది వాళ్ళ మాటలనే విందాం. చెప్తాము ఏమైంది అన్నా. దయచేసి చెప్తున్నా, ఈ ఛాలెంజ్ అయితే మొత్తం చూడొద్దా అన్న. ఈ అన్న నమ్మి వచ్చిన మొత్తం మొడ్డ ఉడిపిండి అన్న. మొత్తం మొడ్డ ఉడిపిండి అంటే మొడ్డ ఉడిపిండి అన్న. నమ్మి వచ్చినా నువ్వుకో అన్నా. నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? నేను మాట్లాడుతున్నావు కదా, నువ్వు రావద్దు. అర్థమవుతుందా? సరే చెప్పు. నేను నీకు నమ్మి వచ్చినాను, నాకు మొడ్డ కలిపినావు. నువ్వు నీకు నమ్మి వచ్చినా, నువ్వు నాకు మొడ్డ కలిపినావు. జీవితం నాశనం అయింది. ఏమైంది నాశనం అంటే? నాశనం అంటే మా ఇంట్లో నాకు లొల్లేంది. నాకు లొల్లేంది అన్న. వాళ్ళ ఇంట్లో కూడా లొల్లేంది. లొల్లేంది ఓకే, ఒప్పుకుంటున్నా. ఎందుకైంది లొల్లి? అన్న నువ్వు పెట్టినావు అన్న. అట్లా నువ్వు చేస్తున్నావు అట్లా అంటే మీరు రాగానే మిమ్మల్ని తీసుకొని అమ్మేసి ఉంటే నాకు ఏ లొల్లి కాకపోతున్నాయి. ఏదైనా ఏమైనా కాకపోతున్నాయి అన్న. కానీ నమ్మి వచ్చినా మేము. అవునరా బాబు, నమ్మి వచ్చినా. మాకు లైఫ్ సెట్ చేయాలి. నువ్వు ఏం చేయాలి? నేను లైఫ్ సెట్ చేపియాలి. నువ్వు ఏం లైఫ్ సెట్ చేపియాలి? చేపియాలన్నా. ఏజ్ ఎంత? ఏజ్తో నీకేం సంబంధం అన్నా? అందరు సెట్ చేసుకొని నమ్మి వచ్చినా కదా అన్న. అవును, నేను నమ్మొస్తా. నమ్మి వచ్చినా కదా. ఏం చేసినా? అట్లా ఉండద్దు అన్న, అట్లా మాట్లాడద్దు కదా. నేను నమ్మి వచ్చిన. అవును బాబు, నువ్వు నమ్మి వచ్చినావు. నమ్మి వస్తే నేను ఏం చేసినా? నేను తీసుకోవాలి అమ్మేసిన, బోకరాపేసి వేసిన. ఏమేమి తీసుకోయి మన లంజల కొంపలు పెట్టినా? అవు అన్న. మా నాన్నకి ఎందుకు పిలిచినావు చెప్పు మళ్ళీ? ఇంకా ఎవరు పిలవాలి? మా నాన్నకి ఎందుకు పిలిచినావు? మేము సిగరెట్ తోనే వచ్చినాం, ఎవరో తెలియకుండా వచ్చినాం, లేచిపోయి వచ్చినాం. మా నాన్నకి ఎందుకు పిలిచినాం? నీకేమో దమాకుందా? ఇంత నీకేమో తెలివి ఉందా అంటున్నా? చెప్పన్నా. లేచిపోతే ఏజా మీది? కావాల్సిందన్న. అదే మాకు పెళ్లి చేసుకోవాల్సింది. మాకు పెళ్లి చేసుకోవాల్సింది. మాకు నీకు ప్రాబ్లం ఏం చెప్పు అసలు? అన్న వేరేతో పెళ్లి చేసుకుందా అన్న. వేరేటోళ్ళతో పెళ్లి చేసుకుంది. నా జీవితం నాశనమైంది. ఇడా వేరేటోళ్ళతో పెళ్లి చేసుకుందానా. ఇప్పుడు నేను ఏం చేయాలి చెప్పు మళ్ళా? నువ్వు పెళ్లి చేసుకుంటావా? చేసుకున్నా అంటే వేరేటోళ్ళతో పెళ్లి చేసుకుంది కదా, లోకం ఏమంటారు చెప్పు మళ్ళా? నేను అదే లోకానికి చెప్తున్నా. నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు లేకపోతే నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు? వేరేతో పెళ్లి చేసుకుంది కదా అన్న. నీకు నమ్మి వచ్చినాను, నాకు మొడ్డ ఉట్టినావు. ఏం చేయాలి నేను చెప్పు? నేను ఏం చేయాలి చెప్పు? ఏం చెప్పింది వింటావు? నువ్వు వినవుగా? చెప్పు. వింటావా? చెప్పానా? నేను చెప్పేది చెప్పానా? చేతి ఫస్ట్ చేతి. నీకు మాట చెప్తా. కోపం పడుతున్నాను. నాకేం కోపం రాయ్యా? నాకు కోపం ఉంటే నేను ఎందుకుంటే ఇంట్లో పోయి బాధలు కూడా వస్తుంది. కానీ నాకు కోపం పడేంత చెప్పన్నా. నువ్వు చెప్పు. నువ్వు చెప్తే నేను వింటా. నిన్ను నీ ఛానల్ నమ్మి వచ్చిన చూడు. నేను వేస్ట్ కానీ ఇడ తెలుసా? నేను ఇప్పుడు కూడా నేను వేస్ట్ కానీ అన్నా. నేను వేస్ట్ కానీ నిన్ను ఛానల్. నీకు పెళ్లి చేసేటప్పుడు నీకు తెలియదు అమ్మ? మరి
నీకు పెళ్లి చేసినప్పుడు ఈయన ఇంటి చెప్పే పిచ్చిదానా చెప్పు. నీకు ఇష్టమా లేదా? చెప్పే పిచ్చిదానా చెప్పు. నీకు ఇష్టం లేదా అమ్మ వీడంటే? ఇష్టం ఉంది. ఆ? ఇష్టం ఉంది. మరి ఇష్టం ఉన్నప్పుడు నువ్వు ఎట్లా చేసుకున్నావు ఇంకొక ఆయన పెళ్లి? అంటే అన్న నువ్వు రెట్న లింక్ అన్నాడా? నువ్వు రెట్న లింకు నువ్వు మా అయ్యాకి ఎందుకు పిలిచినావు ఫస్ట్ ఆడ? మా అయ్యాకి ఎందుకు పిలిచినావు? వాళ్ళ అమ్మని ఎందుకు పిలిచినావు? మీ అయ్యకి పిలిపోతే ఇంకెవరు? అయ్యే అన్న అన్ని దూపన్నా నువ్వు ఊకో అన్నాను. వీడికి కోపం వస్తుంది. కట్టెని తీసుకొని అనుకొని కొడతామా అనిపిస్తుంది నాకు. కొట్టు మరి, కొడతానే కొట్టు. కొడుతురా కొట్టు, దీంతో కొట్టు, దీంతో కొట్టు తమ్ముడు. ఎందుకంటే నేను నీకు మంచి పడాలని బాగుపడాలని నువ్వు చేసా కదా, అది నా తప్పు కదా. కొట్టు, అర్థమవుతుందా? కొట్టు మరి. చంపేస్తా అంటే చంపేయి. నువ్వు తాడు వేడి చంపేయి, తాడు వేడి చంపేయి, నువ్వు చంపేయి, తాడు వేడి చంపేయి, నువ్వు చంపేయి. చంపే అంటే చంపే తమ్ముడు. ఒకటికి నువ్వు నేను అట్లా ముంజారు మరి. నేను చచ్చిపోతాను, నీకు అన్యాయం చేస్తే నేను చచ్చిపోతాను. చంపేయి చంపేయి చంపేయి. నువ్వెందుకు వస్తున్నావు మధ్యలో? ఎందుకు వస్తున్నావు? నీకు సంతోషమే కదా? ఎందుకు వస్తున్నావు? ఏదన్నా నా పిల్ల వచ్చింది కాదు బతుకుపోయినా, లేకపోతే రియల్ చంపేస్తుండే నేను. చంపే తమ్ముడు వద్దంటే కదా. చంపేస్తుండే నేను. నాకు చిన్న ముచ్చడా కాదు నాకు చంపేయడానికి. చెప్పన్నా నేను ఏం చేయాలి చెప్పు. నా బతికిట్లా అయింది, నేను ఏం చేయాలి చెప్పు. నేను చేసిన తప్పల్లా ఏంది? మీరు లేచిపోయి వస్తే మీరు లేచిపోకూడదు అన్నా. నువ్వు నా బతుకు నాశనం దిగినావు అన్నా. నా దాంతో పెళ్లి కావాలి, ఏం చేస్తావు? నువ్వేమంటావు అమ్మా? అనుభవం కనిపిస్తావా? కంపెనీ ఆదాయం చేస్తావా? అనుభవం కనిపిస్తావా? కంపెనీ ఆదాయం చేస్తావా? నీకంటే మస్తు ధైర్యం ఉంది, నీకు కలేజా ఉంది. మాట్లాడుతున్నాము గట. నేను చెప్తున్నా కదా, నీకు మస్తు ధైర్యం ఉంది. నీకు మస్తు ధైర్యం అంటే ధైర్యం ఉంది, నాకు తెలుస్తుంది. అర్థమవుతుందా? ఏం చేయమంటావు అమ్మా? ఏం చేయమంటావు? అట్లా చూడకమ్మా. నువ్వు పెళ్లి చేసుకున్నావు అమ్మా. మరి నీ పెళ్లి చేసుకుంటప్పుడు నీకు తెలియదా? కనీసం అప్పుడన్నా నాకు ఫోన్ చేయాలి. అప్పుడు ఇంటిమేషన్ ఇవ్వవు. అప్పుడు ఇచ్చిరా నాకేమో? ఫోన్ ఇచ్చారా? ఫోన్ ఇవ్వకపోతే మరి ఏం చేసినావు? కనీసం మాకు రెస్పాన్స్ కావాలా? నీ తెలివి ఏమైంది ఆమె పెళ్లి అయినప్పుడు? నా గెలవకుండా చేసిరా ఇంట్లో. మరి నువ్వేం చేస్తున్నావు? నువ్వేం చేస్తున్నావు? నాకు గెలిచింది బయట, బయట గెలిచింది. నాకు గెలవకుండా చేసిరు అలా ఇంట్లో. నాకు గెలవకుండా ఏమంటావు తమ్ముడు? ఇదంతా కాదు, వంద మాటలు వద్దు. ఇదంతా వంద మాటలు వద్దు. ఇప్పుడు సమస్య వచ్చింది, దాని పరిష్కారం ఆలోచించాలి కానీ ఇంకా వేరే ఏం చేయదు. అర్థమవుతుందా? నువ్వేమనుకుంటున్నావు అమ్మా? నీ భర్తని ఎట్లా పెట్టేసి ఇంట్లో ఉందామనుకుంటావా? ఉందామనుకుంటున్నావా వద్దనుకుంటున్నావా చెప్పు. ఈయననే నీ జీవితం అనుకుంటావా? ఈయననే అనుకుంటున్నావా? పో, మీ పెద్ద మనుషులను అడుగు. కానీ ఇట్లా మాత్రం మీరు బయటికి రాకుర్రి. ఎందుకు ఒప్పుకుంటారు? మరీను అంటాం కాకపోతే ఎందుకు ఒప్పుకుంటారంట? వాళ్ళు ఒప్పుకోరమ్మా, ఎవ్వరు ఒప్పుకోరు. అర్థమవుతుందా? ఇట్లా చంపేటోని ఎవడు ఒప్పుకుంటాడు చెప్పు? కావాలని చంపేస్తాడా? మరి ఎందుకు చంపుతున్నాను? నేను చచ్చిపోతే ఓనికి నా పిల్లలు ఎవరు చూసుకోవాలి? నువ్వు చస్తావా? నాకన్నా పెద్ద కుటుంబం ఉంది, ఓకే సరే, నాకు 8 లక్షల మంది చూసుకుంటారు. ఇంకా ఇంకొని చంపుతారు. అప్పుడు ఏం కావాలి? జైలు కూడా? ఇంకా మాట్లాడుతున్నాను. నీది ఏంది రా తమ్ముడు? ఇప్పుడు ఏం చేద్దాం? నాకు తెలియదన్నా, అంతా నాతో మాట్లాడు. నువ్వు ఎట్లా చేసినావో అట్లా నాకు సెట్ చెప్పి అంతే. ఎప్పుడు నీకు చంపేస్తాను. చంపే కానీ నన్ను చంపడం బాబు పొద్దుగోలు మాట్లాడుతున్నావా? ఏంది నువ్వు మాట్లాడకేంది? పొద్దుగోగులు ఏంది? ఇట్లయినా సెట్ చెప్పి అన్నాను. వంద ముచ్చటలు కావు నాకు, 100 ముచ్చటలు కూడా నాకు మాట్లాడని కావు. ఏదో నీకు నమ్మేసిన అన్నా నేను. మేము ఏదో మంచి చేద్దాం. ఎవరు నమ్మమన్నాడు రా నిన్ను? చెప్పే కొంది వచ్చి నేను నమ్ముతున్నాను అనుకుంటా. ఎవరు నమ్మమని నిన్ను? మేము ఏదో మీరు మంచిగా అవుతారు అనుకుంటాం. ఇంకోటి నీ ఏజ్ ఎంతరా? నా ఏజ్తో నీకేం సంబంధం?
కాదురా నీ ఏజ్ నా ఏజ్తో నీకేందన్నా? నీ ఏజ్ ఎంత? నా ఏజ్తో నీకెందుకు? ఆ? నీకెందుకు? నీకెందుకు అంటున్నావు? నీ ఏజ్ ఎంత చెప్పు? 10. 10 ఏళ్ళ నీకు ప్రేమ ఏం అవసరం? ప్రేమ అవసరం. అవసరం. అవసరమా? అవసరం. మరి అవసరం అయితే నా దగ్గర కూర్చో పో మరి. అవసరం. నేను నమ్మే వచ్చినా కదా అప్పుడు. అవును, ఎవరు రమ్మన్నా నేను? ఆ రోజు నాకు అట్లానే అనాల్సింది. నేను కూడా ఆ రోజు అదే చెప్పినా నీకు. ఏం చెప్పినావు? ఏం చెప్పినా నీకు? అడిగినా లేదా? పెళ్లి చేయమంటే మళ్ళీ కూడా చేస్తా అని చెప్పినా లేదా? అంటే ఏమన్నా వద్దొద్దు మా అయ్య మొత్తం చదువుకున్నాం అన్నా? మా అయ్యకి ఎందుకు ఇష్టం? నాకు సోదీలు ఎందుకు చెప్పినావు? ఏంది? నాకు సోదీ. అవును, సోదీలు ఏం చెప్పినా? నువ్వు బాగుపడాలని చెప్పినా ఖరాబ్ కావాలని పెళ్లి చేసుకుంది. నాకు ఇప్పుడు నాకు అది కావాలి. నేను ఏమంటారా బాగుపడాలని చెప్పినా? నాకు అది కావాలి. నాకు తీసుకో మరి వడదంటారు. నాకు ఆయన మాట్లాడుతూ నాకు సెట్ చెప్పి తీసుకో, మాట్లాడుకో, సెట్ చేసుకో. చెప్పి నువ్వు నేను చెప్పి ఏడికి రమ్మంటే అక్కడికి వస్తాను. నాకు కావాలి. నువ్వు ఏడికి రమ్మంటే అక్కడికి వస్తా. పిలుస్తా వాళ్ళ అయ్యని వాళ్ళ అమ్మని పిలువు పిలుస్తా. పిలువు మా అయ్యని పిలుస్తా వాళ్ళ అమ్మని పిలువు పిలుస్తా. పిలువు నేను మాట్లాడతా. పిలువు అంటున్నా. నీకు అంత రేషం ఉంది కదా, పిలువు. అంత చేసుకో, పిలువు. నువ్వు ఫోన్ చేయన్నా? నువ్వు అలా నీకు ఒక మాట చదువుకున్నావు కదా, చదువుకున్నావు, నీకు తెలుసు కదా, తెలుసు. అమ్మాయికి 18 ఏళ్ళ తర్వాత పెళ్లి చేస్తారు, అబ్బాయికి 21 ఏళ్ళ తర్వాత పెళ్లి చేస్తారు. అవునా? అప్పుడు మైనర్ మేజర్ ఇవన్నీ ఉంటాయి. అవును కదా? నా ఏజ్ ఎంత? నీ ఏజ్ ఎంత చెప్పు? 18 ఏళ్ళు. అమ్మాయిలకు 18 ఏళ్ళ తర్వాత పెళ్లి చేస్తారు, అబ్బాయిలకు 21 ఏళ్ళ తర్వాత పెళ్లి చేస్తారు. అడుగు. ఆమె అడిగేది ఏముంది? మీ ఇద్దరు సేమ్ క్లాస్ అన్నప్పుడు సేమ్ ఏజ్ ఉంటుంది కదా. ఆమె 18 నేను ఏమంటున్నాము 18 ఏళ్ళు దాటిన కాబట్టి వాళ్ళ ఆయన పెళ్లి చేస్తున్నాడు. నేను అదే అంటున్నా, 18 ఏళ్ళు దాటినప్పుడు వాళ్ళ ఆయన పెళ్లి చేస్తాడు. నేను వాళ్ళ ఆయన కూడా తప్పు అనట్లేదు. వాళ్ళ ఆయన 100% తప్పే, నేను కాదట్లేదు. మాట్లాడతా దాని గురించి, కానీ దాని గురించి మాట్లాడు నువ్వు, అంతేగాని నువ్వు ఇట్లా చేయకు. ఇంకోటి కూడా చెప్తున్నా, నువ్వు మంచిగా. నేను ఏం చెప్తున్నా, ఈ అమ్మాయి కాబట్టి ఇంతమంది చాలా మంచులు దొరుకుతారు నీకు, ఎందుకు బాధపడుతున్నావు? వద్దు వాళ్ళంతా నాకు వద్దు, అవసరం లేదు. నాకు సెట్ చెప్పి నీకు సెట్ చేపిస్తా తమ్ముడు. ఈమె కాకుండా వేరే వాళ్ళు ఇప్పుడు పెళ్లి అయిపోయింది, ఏం చేయలేం కదా, ఏమైనా చేయగలుగుతావు? పిలిపించి సెట్ చెప్పి అంతే. ఇప్పుడు ఈమె ఒక ఆయన పెళ్లి చేసుకున్నాడు, ఆయనకి ఇవన్నీ స్టోరీలు తెలియదు. ఆయన భవిష్యత్తు ఏం కావాలి? ఆయన ఎన్నో కళలు కానీ ఈమెను పెళ్లి చేసుకోండి. అన్నా పిచ్చోనిచ్చి పెళ్లి చేసిరన్నా, పిచ్చోనిచ్చి పెళ్లి చేసిరు. ఏం పిచ్చోడు అంటే? పిచ్చోడాడు తెలుసా? నీకన్నా పిచ్చోడా? వేసేసాడు. పిచ్చోడన్నా రోడ్డు మీద అడుగుతో చేసి పెళ్లి చేసిరు. మరి నువ్వేం చేస్తున్నావు? నువ్వు కూడా అడుగుతున్నావు. అందుకే నా దగ్గరికి వచ్చింది. సరే, ఏదైతే ఉంది నేను మాట్లాడిపిస్తా. వీలైనంత మటుకు మన సబ్స్క్రైబర్స్ సపోర్ట్ తీసుకుందాము. మీ ఏరియాలో మా సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు, వాళ్ళ సపోర్ట్ తీసుకొని ఓ 4 పెద్ద మనుషులను కూర్చోబెట్టి మాట్లాడిపిస్తా. సరే, నువ్వు అంటున్నావు కదా మీ ఆయన నిజంగా పిచ్చోడమ్మా? కాదు. మేము కూడా చెప్తుంది కదా తమ్ముడు. ఎందుకు వచ్చిన నిన్ను పిచ్చోని చేయడానికి వచ్చిందేమో. ఏం చేస్తాడమ్మా మీ ఆయన? ఏం చేస్తాడు? కిరాణా షాప్ నడుపుతాడు. మరి కిరాణా షాప్లో పిచ్చాడు, పిచ్చోడు ఎందుకు ఎత్తారా? సరే, ఇవన్నీ వద్దు, నేను పిలిపిస్తా. వీళ్ళ పేరెంట్స్ మీ పేరెంట్స్ని పిలిపిస్తా, మా సబ్స్క్రైబర్తో పిలిపిస్తా. పిలిపించి మాట్లాడి అడుగుతా. నీకు మాట చెప్తున్నామ్మా, నేను మంచిగా చెప్తున్నా. నువ్వు ఈ నెంబర్ ఉందాం అనుకుంటున్నావు, నీ భర్త నెంబర్ ఉందాం అనుకుంటున్నావు. ఇన్ని ఆలోచించకమ్మా, కరెక్ట్. ఈయనతో ఉంటా అంటే ఈ రకంగా ఆలోచన చేస్తా. ఇంకోటి, ఈయన 18 ఏళ్ళు, ఈయన పెళ్ళి అయ్యడానికి 3 ఏళ్ళు టైం పడుతుంది. నువ్వు 3 ఏళ్ళు ఇప్పుడు ఆయన డిసైడ్ చేశాను, ఈయన డిసైడ్ చేశాను. మనం చదువుకోవాలి, నీ లైఫ్ ఇది. నిన్ను కాదు తమ్ముడు, నీకు ఇప్పుడు పెళ్లి చేయలేము. నువ్వు సెట్ అయ్యేదాకా నీ పెళ్లి చేయలేం కదా, అవునా కదా? ఆమెకు అడుగుతున్నా. లేదు అంటే ఆయన ఎంబడి ఉంటా, అన్న నాకు ఇది వద్దు, ఈయన వద్దు అనుకుంటే ఆయన ఎంబడి ఉంటా అంటే అట్లా పో. కానీ ఇంకో మాట చెప్తున్నా, గడిగట్లా నువ్వు 4-5 సార్లు లేచిపోయి రావడం మాత్రం తప్పు. ఎందుకంటే ఇస్తరాకు లాంటివి అని నువ్వు అదో మూలో ఇదో మూల పడ్డదనుకో, ఇస్తరాకు ఇనిపోయినాక ఏదో కూడా ముట్టుకోడు. ఇస్తరాకు ఇనిపోయినాక ఏదో కూడా ముట్టుకోడు. నిన్ను అర్థమవుతాం. ఊకున్నంత సేపే ఊకుంటారు, తర్వాత ఉల్లిగాళ్ళు ఉంటారు. నేను నీకు చెప్పలేకపోతున్నా, నాకు బాధ నీ గురించి చెప్తున్నా. ఎందుకంటే నువ్వు ఆడదాని కాబట్టి సమాజంలో నిన్ను వేరే దృష్టితో చూస్తారు కాబట్టి మీరు ఎదగాలని కోరుకుంటాను, నేను మంచిగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటాను. అర్థమవుతుందమ్మా? అందుకే నీకు చెప్తున్నా, దయచేసి అర్థం చేసుకో. నువ్వు ఎట్లా పోతా అంటే అట్లా, నువ్వు మీ వరుసతో పోతా అంటే అట్లా పంపిస్తాం. లేదు ఈ నెంబర్ ఉంటా అంటే మీ పేరెంట్స్ని పిలిపించి కౌన్సిలింగ్ ఇప్పించి అట్లా వాళ్ళకన్నా కౌన్సిలింగ్ ఇప్పిస్తాం, ఇట్లా ఇప్పిస్తాం. కానీ ఏదైనా సరే నిర్ణయం నీదే ఉంటుంది, తుది నిర్ణయం నీదే. ఇంకోటి, నువ్వు వస్తున్నావు కదా,
మీ భర్తకు తెలుసా ఇట్లా బయటకు వచ్చా? తెలియదు తెలియదు. ఎట్లా మరి? మా అమ్మ వాళ్ళ ఇంట్లో 3 రోజుల పాటు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఎల్లుండి వస్తాడంట తీసుకెళ్ళడానికి. అప్పట్లోపు నువ్వు ఇక్కడ వచ్చేసినావా? సరే నువ్వు అప్పుడే జాగ్రత్తగా మీ ఇంటికి వెళ్ళు. అర్థమవుతుందా? అర్థమవుతుందమ్మా? మీ ఇంటికి వెళ్ళండి. మీ ఇంటికి వెళ్ళాక పెద్ద మనుషులతో కూర్చోబెట్టి మాట్లాడదాం. ఏది ఉన్నా సరే పెద్ద మనుషులతోనే అవుతుంది. అర్థమవుతుందమ్మా? వీడు కాదు వాడు కాదు ఎవడు కాదు, తల్లిదండ్రులకు మించిన వాళ్ళు ఎవరు లేరు. నీ జీవితం నువ్వు ఎందుకు చెప్తున్నావు అన్న? మనసు ఎందుకు వేస్తున్నావు? ఎందుకు మారుస్తున్నావు మనసు? ఎందుకు మారుస్తున్నావునా? మనసు ఎందుకు మారుస్తున్నావు? అరే నువ్వు నా సబ్స్క్రైబర్ కదరా. నేను అన్ని వీడియోలు ఇప్పుడు కాదు, అన్ని వీడియోలు ఏం చెప్తున్నా కాబట్టి ఏం చెప్తున్నా డోంట్ ఫాలో గర్ల్స్, డోంట్ ఫాలో గర్ల్స్, ఫాలో యువర్ గోల్స్ అన్నా. నేను గల్లనే పట్టుకున్నా నేను. డోంట్ ఫాలో గర్ల్స్, డోంట్ ఫాలో గర్ల్స్ నేను చెప్తున్నా. గల్లా వద్దు. నువ్వు గల్లా వదిలేదు అవడదులే కానీ, నువ్వు గల్లా వదిలేదు అవడదులే కానీ. నీ ఇంటి మీద రాసి నేను సూసైడ్ చేసుకుంటాను. నీ పేరు నీ ఛానల్ పేరు. నా పేరు రాసుకో అని నేను వద్దంటే కానీ నీ పేరు నీ ఛానల్ పేరు. నువ్వు వెళ్ళి నువ్వు దుంకుడు గింకు పెట్టే కానీ కదా అందరు ఉంటారు కదా. సరే నువ్వు రాసి రాకపోయినా సరే ఏం చేసినా సరే ఓకే. నేను వద్దా నువ్వు 4 మాటలు చెప్తా. 4 మాటలు అన్నా? 4 మాటలు చెప్పు. ఇప్పుడు నీకు జీవితం అంటే అమ్మాయి ఒకతే కాదుగా? కాదు. అమ్మ అయ్యమ్మగా ఉన్నారు. నీకు అయ్యమ్మ అంటే ఇష్టమా లేదా? ఇష్టమే కదా. నేను నీకు పదే చెప్తాను. నేను 10 సార్లు మళ్ళీ వీడియోలో కూడా చెప్తాను. ఏమని చెప్తున్నా? అరే అయ్యమ్మల కోసం బతుకురియా, అయ్యమ్మల కోసం బతుకురియా అని చెప్పినా లేదా? నువ్వేం చేస్తున్నావు? అమ్మాయి కోసం బతుకుతావు. అమ్మాయి ఈమె కాకపోతే ఇంకో మోసం. సరే నువ్వు ప్రేమించినో ఆమె పోతుంది, నాకు బాగా అనిపిస్తుంది, నాకు కూడా తెలుసు. వీలైతే మాట్లాడతానని చెప్తున్నా కానీ నువ్వు ఎందుకు అంత ఆవేశపడుతున్నావు? నన్ను చంపుతా అంటావు, చంపు నేనేమంటలేదు. నువ్వు వస్తా అంటున్నావు, ఎందుకు వస్తావు? ఏం అనుభవించినావు అసలు? నేనేమంటావు తమ్ముడు, నువ్వు అర్థం చేసుకో, పరిస్థితి అర్థం చేసుకో. ఇవాళ రేపు రోజులు మంచిగా లేవు. సంసారంలో మనం సెట్ కాకుండా మాత్రం పెళ్లి చేసుకుంటే సంక నాకిపోతున్నాం. నువ్వు ఇప్పుడు విడిపోవడం కాదు, పెళ్లి అయినా కదా చాలా విడిపోయిన సంసారాలు ఉన్నాయి. నేను నేను చూపెడతాను. నీకు ఆధార పూలతో సహా అడ్రస్లతో సహా నేను ఇస్తాను. ఇట్లనే ఉరుకు రక్తం మీద పోయి చేసుకొని ఏమైంది? అది లేక ఇది లేక అది లేక ఇది లేక ఇట్లా అయిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి తమ్ముడు. అర్థం చేసుకో. నీ కాలు మొక్కమంటే మొక్తా నీకు నా బతుకేది చేసినావు కదా. నేనేమంటా తమ్ముడు, నీ బతుకు ఇది చేసింది నేనేం లేదు. ఒకవేళ నీ బతుకే నేను ఖరాబ్ చేసి ఉంటే నేనే సఫర్ అవుతా. అర్థమవుతుందా? నీ బతుకు బాగుపడాలని చేస్తాను నేను. అర్థమైందా? నీ బతుకు బాగుపడాలని నేను ఉంటా కానీ నాకేమి ఇది కాదు. నేను చెప్తున్నా తమ్ముడు, నువ్వు నమ్మినవో నమ్మలేవు కానీ ఇది జస్ట్ ఆకర్షణ. ఈ ఏజ్ లో నీకు తెలియదన్నా లవ్. నువ్వు కూడా ఒక అమ్మాయిని పంపిస్తే నీకు కూడా తెలుస్తుందన్నా లవ్ విలువైందో. నేను రోజుకో అమ్మాయిని లవ్ చేస్తానా? అందుకే కదా ఇట్లా చేస్తున్నావు లవ్. నేను ఏం చెప్తున్నా, చిరగొడుతున్నావు కదా. నేను మొగోళ్ళ పక్షపాతిని. నీకు అర్థమవుతుందా? నువ్వు చచ్చిపోతా అంటున్నావు కానీ నువ్వు చచ్చిపోతే తర్వాత ఎన్ని పరిణామాలు అయితే తెలుసా? మీ అయ్యా అమ్మ ఏమైతే తెలుసా? ఆగమైతే రకారా వాళ్ళ కోసం బతకాలి. నీకు కరెక్ట్ నువ్వు లైఫ్లో సెట్ అయినాక ఒక ఏజ్ వచ్చినాక నువ్వు ఇదే ఆలోచన ఉండు. 20 ఏళ్ళ తర్వాత నీకు ఈ ఆలోచన ఉండదు. అప్పుడు ఏమైతే తెలుసా? నువ్వు మంచిగా సెట్ అవుతావు. సెట్ అయినాక నీకు థాట్స్ వేరే ఉంటాయి, నీ లైఫ్ అంబిషన్స్ వేరే ఉంటాయి, నీ కథ వేరే ఉంటుంది, నీ అచీవ్మెంట్ వేరే ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి తమ్ముడు. ఇవన్నీ ఎంజాయ్ చేయను. లైఫ్లో ప్రేమ ఒక భాగమే. జిందగీ మొత్తం ప్రేమ కాదు. లైఫ్ లో చిన్న పార్టే గానీ ప్రేమే లైఫ్. నీకు ఒక మాట చెప్తా తమ్ముడు, నువ్వు వెళ్ళిపో అని అనగానే ఆమె వెళ్ళిపోతున్నావు. నువ్వు ఇది సస్తా అని చెప్పి అంటున్నావు. నువ్వు పట్టించుకుంటున్నా? నువ్వు అంతగా నాతో ఫైర్ చేస్తున్నావు కానీ ఆమె చూసుకుని కూర్చుంది కానీ ఒక తనకి ఇది చేయాలి. పెళ్ళి అయితే మ్యాక్సిమం కొందరు ఆడవాళ్ళు మారుతారు. తర్వాత టార్చర్ అనుభవించేది మనమే. నా మాట అర్థం చేసుకో తమ్ముడు. ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకో. నీ కాలు మొక్కి చెప్తా, ఇంకేమన్నా మొక్కి చెప్తా. ఎందుకంటే నువ్వు బాగుపడాలి, నాకు అది కావాలి. నువ్వు నా సబ్స్క్రైబర్ రా పోయి. నువ్వు నన్ను నేను ఏమంటా తమ్ముడు, నువ్వు వెళ్ళిపోతా. నేను కూడా వస్తాను, నేను పంపిస్తా. కానీ ఎటు పంపిస్తావు? నన్ను వెళ్ళిపోతా. నేను ఏమంటా కూర్చో తమ్ముడు, నీకు సంజాయిస్తున్నా. సరేనా? నమ్మినావా నమ్మలేవా? నమ్మినా. నేను ఎందుకు చెప్తున్నా సార్, నీ భవిష్యత్తు కోసం చెప్తున్నా. నాకు నీకు చెప్పడం వల్ల నాకు ఏం వచ్చేది లేదు. నువ్వు నా సబ్స్క్రైబర్ అంటే నా ఇంటి మనిషివి.
నా 8 లక్షల మందిలో నువ్వు ఒకనివి. నువ్వు బాగుపడాలి. నువ్వు బాగుపడితే మన 8 లక్షల మంది సంతోషిస్తారు. అర్థమవుతుందా? నా దాంట్లో సబ్స్క్రైబర్స్ కూడా చాలా మంది మన బాయ్స్ ఉన్నారు. ఎందుకు తెలుసా? బికాస్ ఆఫ్ సబ్స్క్రైబర్స్. కావచ్చా అన్న? సరే నా అట్లా ఏమో అనుకోనా అన్న. సరే అన్న, నేను చేసిన తప్పే అయితే నువ్వు నేను చెప్తూ ఉంటున్నాను, నేను పడతా. ఎందుకంటే ఆ రోజు కూడా నువ్వు మంచిగా ఉండాలి, బాగుపడాలని అన్నా, కానీ నాకు వేరే ఏ ఉద్దేశం లేదు తమ్ముడు. వద్దానా? నీకు అర్థమైందా? నీకు అర్థమైందా లైఫ్ అంటే ఏంటనేది? అర్థమైందన్న, కొంచెం పోతాను. నీకు ఎన్నిసార్లు నా వీడియోలో ఏం చెప్తా? డోంట్ ఫాలో గర్ల్స్, ఫాలో యువర్ గోల్స్. ఈ మాట అయితే చెప్తానా లేదా? ఎందుకు నేను పిచ్చోనే చెప్తున్నా? పదే ఎందుకు అరుస్తా చెప్పు నేను? సరే అన్న, సరే. నువ్వు మంచిగా అర్థం చేసుకుంటావని అనుకుంటా. తమ్ముడు నువ్వు అక్కడ కింద కూర్చో, నేను వస్తా. నేను ఏదే డ్రాప్ చేసేస్తాను మీ ఇంటికాడ, కదా? అర్థం చేసుకో. కింద కూర్చో. వ్యూవర్స్, నేను మళ్ళీ పదే చెప్తున్నా, 100 సార్లు చెప్తున్నా, అదే చెప్తున్నా. డోంట్ ఫాలో గర్ల్స్, ఫాలో యువర్ గోల్స్. మళ్ళా చెప్తున్నా, ఇంకొక ఆట చెప్తాను. వ్యూవర్స్, దయచేసి ఊళ్ళకి లేచిపోయి వచ్చి నాకు పెళ్లి చేయి మాత్రం, నాకు ప్లీజ్ దయచేసి మాత్రం మాకు కాల్ చేయకండి, మెయిల్స్ పెట్టకండి, మెసేజ్ పెట్టకండి. ఎందుకంటే మేము ఏది ఓపెన్ చేసుకుని కూర్చోలేము. మీరు వస్తారు, మీకు ఎట్లా చేస్తాం చెప్పండి. నెత్తి మీద మీరు మోసే బరువు ఉంటేనే మీకు ఎత్తుతాం. ధనాధన్ పోయి మీరు నెత్తి మీద బరువు వేయం కదా. ఇది కూడా అంతే, జీవితం కూడా అంతే. నా దగ్గరకు వచ్చినప్పుడు నేను చాలా మంది చెప్పేది కూడా అదే. మీరు పెళ్లిళ్ళు వద్దురా నాయన, మీ అయ్యమ్మలు చెప్పినట్టు ఇన్నుర్రి, మీ నాయన అమ్మ చెప్పినట్టు ఇన్నుర్రియా, మీ నాయన అమ్మ చెప్పినట్టు ఇన్నుర్రియా అని చెప్పి 100 మంది చెప్పిన. లవ్ చేసినంత సేపు బాగానే ఉంటది, ఆ లవ్ లో ఎంజాయ్ చేస్తాం మనం. అది ఒక్కసారి పెళ్లి అయినాక కమర్షియల్కి వచ్చింది అనుకో, దాని కథ వేరే ఉంటది. డైపర్లు కూడా కొనలేము మనం. డైపర్ డ్రాయర్ కొంటుంటే పిల్లలకు ఏం చేయలేం బై మనము. నేను చెప్తున్నా వ్యూవర్స్, అయ్యమ్మ నీడలు ఉన్న రోజు మనకి ఏం కాదు, ఏం తెలియదు. అంతేగాని పెళ్లి అయ్యి మనం బయటకు వచ్చినామా, రెంట్ కట్టాలి, కరెంటు కట్టాలి, బిల్లు కట్టాలి, వాటర్ బిల్లు కట్టాలి, డైపర్ హైపర్ మైపర్ అన్నట్టు రోజుకో వారానికో సినిమా తీసుకోవాలి. సినిమా తీసుకోకపోతే అట్లీస్ట్ దానికి రోగం వస్తే చూసుకొని, మన పెళ్ళానికి రోగం వస్తే చూసుకొని, ఇంకొక మన చేతిలో కాసు ఉండాలి కదా. ఫ్రెండ్స్ తో కలవకుండా సరే మన కలిసి స్పెండ్ చేయడానికి మనకు టైం ఉండాలి కదా. కరెంటు బిల్ కట్టాలి, ఇంటి రెంట్ కట్టాలి, ఓన్ హౌస్ ఉంటే దానికి ఈఎంఐ కట్టాలి, ఈఎంఐ కట్టలేక మనం ఇంకా ఈడ్చుకుపోతున్నాం ఫ్రెండ్స్. ఇవన్నీ కాకుండా మనకు కనీసం పాకెట్ మనీ ఉండాలి కదా. ఇప్పుడే పాకెట్ మనీ కోసం అయ్యమ్మల మీద డిపెండ్ అవుతున్నాం. చదువుకునే టైంలో చదువుకోండిరా ప్లీజ్. ఇట్లా లవ్వులు గివ్వులు పెట్టకోకుండా. మీరు ఇట్లా చేయడం వల్ల అయ్యమ్మలు ఏం చేస్తున్నారంటే 18 పెళ్లిళ్ళు చేస్తారు. తొందరగా పెళ్లిళ్ళు ఎందుకు చేస్తారంటే గిదే అన్నమాట. ఆగమం అయిపోతారు. మా బిడ్డలు మా చేతులతో పెళ్లిళ్ళు కావని చెప్పేసి దాని వాళ్ళు పెళ్లిళ్ళు చేస్తారు. అప్పుడు వాళ్ళని తప్పడానికి కూడా లేని పరిస్థితి అవుతుంది. ఇప్పుడు ఆమె 2 సార్లు లేచిపోయి వచ్చింది. పెళ్లి అయి కొన్ని రోజులు కాలేదు, ఇంటికి అత్తారింటికి దించిపోతే ఆమె వచ్చింది లేచిపోయి. ఏం చెప్పాలి ఫ్రెండ్స్? నేనేం చేయాలి చెప్పు. దీనికి కూడా చెప్తున్నా వ్యూవర్స్, మీరే సొల్యూషన్ ఇవ్వండి. మీ కామెంట్స్ రూపంలో వాళ్ళకి ఏం చేద్దాం, ఎట్లా చేద్దాం న్యాయం అనేది మీరే చెప్పండి. మీ దయా దక్షిణలకు వదిలేస్తున్నా. ప్లీజ్ వ్యూవర్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేస్తారా, షేర్ చేస్తారా, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారా, మీ ఇష్టం. కానీ ఒక్క మాట చెప్తున్నా, లేచిపోయి మాత్రం రాకండి. తర్వాత లైఫ్ మొత్తం ఘోరం అవుతుంది. అర్థం చేసుకోండి ప్లీజ్.